ఓం శాంతి. పునర్జన్మ విషయంపై బ్రహ్మకుమార్ జగదీష్ అన్నయ్య గారి హిందీ ప్రవచనానికి తెలుగు అనువాదం. పునర్జన్మ కేవలం సిద్ధాంతమా లేక వాస్తవమా? రండి ఆ పునర్జన్మ తాలూకు వేదాంత, విజ్ఞాన, ధార్మిక మరియు ఆధ్యాత్మిక కోణాలని పరిశీలిద్దాం. మనలో చాలామందికి ఏదో ఒక సందర్భంలో కలలో దివ్యానుభూతులు కలగడం పరిపాటి. అకస్మాత్తుగా ఆకాశంలో విహరిస్తున్నట్టుగా, తెల్లని ప్రకాశలోకంలో ఉన్నట్లుగా అనేక సార్లు అనుభూతులు కలుగుతూ ఉంటాయి. సరిగ్గా ఇలాగే నాకు 5-6 సంవత్సరాల వయసున్నప్పుడు దివ్యానుభూతులు కలగడం ప్రారంభించాయి. నా చుట్టూ ఒక దివ్య ప్రకాశం ఆవరించి ఉండేది. ఆ సమయంలో నేను ఎంతో శాంతిని, ఆనందాన్ని అనుభవం చేస్తుండేవాడిని. కొంతసేపటికి అనుభవం సమాప్తమయ్యేది. తిరిగి స్వతహాగా నేను అటువంటి అనుభవాన్ని పొందాలని ప్రయత్నించినా వీలయ్యేది కాదు. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు ఇలాంటి అనుభూతులు కలిగిస్తున్నారు అర్థమయ్యేది కాదు. నాకు అనిపించేది, నేను భగవంతుని ఎంతో ఆరాధిస్తాను, ప్రేమిస్తాను కాబట్టి నాకు తనే ఇటువంటి అనుభవాల్ని కలిగిస్తున్నారని. ఈ విషయంని ఇంకా అర్థం చేసుకోవడానికి ఎందరో పెద్దల్ని సంప్రదిస్తే వారు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యకరంగా అనిపించాయి. గత జన్మలో నువ్వు ఎంతో భక్తి చేసి ఉండొచ్చు, దివ్య యోగ సాధన చేసి ఉండొచ్చు, అందుకే ఇలాంటి అనుభూతులు కలుగుతున్నాయని వారు చెప్పడం జరిగింది. ఆ సమయం నుండి నా గత జన్మ గురించి తెలుసుకునే ఉత్కంఠ నాలో మొదలైంది. పునర్జన్మ గురించి వేదాంతాల్లో, ధార్మిక గ్రంథాల్లో, జీవశాస్త్రానికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. నేను అనేక పుస్తకాలను చదవడం జరిగింది. వీటిలో ముఖ్యంగా భారతీయ వేదాంతం, పాశ్చాత్య వేదాంతం అంటే ఇండియన్ ఫిలాసఫీ, ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ ఫిలాసఫీ, వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించాను. అంటే గతంలోనూ నేనున్నాను, వర్తమానంలోనూ నేనున్నాను. గతం నుండి వర్తమానానికి ప్రయాణించిన ఆ చైతన్య శక్తి ఏది, అది ఎలా తన సంస్కారాల్ని మోసుకొస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. అయితే గతం నుంచి వర్తమానానికి ప్రయాణం చేసే ఆ చైతన్య శక్తిలో ఆలోచించే శక్తి, నిర్ణయ శక్తి, సంస్కారాల్ని తనతో మోసుకు వెళ్ళగలిగే శక్తి ఉంది. జన్మ పునర్జన్మకు సంబంధించి వేదాంతాల్లో చాలా విషయాలు రాయడం జరిగింది. అలాగే సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రం కూడా అనేక పరిశోధనలు చేసి ఒక శాఖను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ సైకాలజీలో మనసు యొక్క విభిన్న అవస్థలేంటి, ఏ విధంగా వ్యక్తి యొక్క సంస్కారం తయారవుతుంది, చైతన్య అవస్థ ఏంటి, సుషుప్త అవస్థ ఏంటి, అంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, ఇలా మనసు యొక్క విభిన్న అవస్థల్ని వాళ్ళు చాలా విశేషంగా పరిశీలించడం జరిగింది. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము దేనిపై ఆధారపడి ఉంటుంది, ఎందుకు ప్రతి ఒక్కరి వ్యక్తిత్వంలో వ్యత్యాసం ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా సైకాలజీలో మనకు లభిస్తాయి. ఇక జీవశాస్త్రం, బయాలజీకి సంబంధించి మెదడుకు సంబంధించినటువంటి పరిశోధనలు చాలా చేశారు. అంటే పూర్తి శరీరంలో చైతన్యానికి స్థానం ఎక్కడ ఉంది, నాడి మండలం యొక్క పనితీరు ఎలా ఉంటుంది, మనిషి చైతన్యంగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు, కోమా అవస్థలో ఉన్నప్పుడు ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, ఈ స్థితులన్నిటినీ చాలా విశితంగా వాళ్ళు పరిశీలించారు. వ్యక్తిత్వంలో వ్యత్యాసం ఎలా సంభవిస్తుంది? ఉదాహరణకు చిన్నపిల్లల్ని తీసుకున్నప్పుడు కొందరు పిల్లలు కొత్త వారిని చూడగానే చాలా దగ్గరికి వచ్చి వారితో ఎంతో అనుబంధం ఉన్నవారిగా వ్యవహరిస్తారు.
ఇంకొందరు మనం పలకరించినంతనే భయంతో దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు మొదటిసారి చూసినంతనే ఒక్కొక్కరి ప్రతిక్రియ ఒకలా ఉంటుంది. అలాగే పిల్లలు పెరుగుతున్నప్పుడు చూస్తే ప్రతి ఒక్కరి వ్యక్తిత్వంలో వారు పెరిగేటువంటి దశల్లో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. ఇలా ఒక్కొక్క అనుభవాల్ని చూస్తూ నాలో ఇంకో కొత్త ప్రశ్న మొదలైంది. ఈ విధంగా పర్సనాలిటీ ట్రైట్స్, వీటిలో కలిగే వ్యత్యాసాలను మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ చాలా చక్కగా వివరిస్తుంది. పర్సనాలిటీలో వచ్చే వ్యత్యాసాలను వివరించడానికి మనోవిజ్ఞానం 2 ముఖ్య కారణాలను చెప్తుంది. మొదటి విషయం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, అంటే వాతావరణ పరిస్థితుల ప్రభావం. ఉదాహరణకు ఒకే తల్లికి సంబంధించినటువంటి 2 పిల్లలు ఒకే ఇంట్లో ఒకే వాతావరణ పరిస్థితుల్లో ఒకటే ఆహారం తీసుకుంటూ పెరుగుతారు. అయినప్పటికీ వారిద్దరి వ్యక్తిత్వంలో, వారిద్దరి ప్రతిక్రియల్లో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. ఇంటి వాతావరణమే కాకుండా వారు తిరిగేటువంటి సంఘం కూడా వారి వ్యక్తిత్వంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. చూడండి, కొండ ప్రాంతాల్లో జన్మించి అక్కడే పెరిగేటువంటి వ్యక్తి యొక్క శారీరక దారుఢ్యము, వారి నిబ్బరము, మనోధైర్యము ఎంతో తేడా ఉంటుంది. అలాగే పట్టణాల్లో సుఖవంతమైన, విలాసవంతమైన జీవనాన్ని గడిపేటువంటి పిల్లల యొక్క శరీర సౌష్ఠవం, వారి యొక్క మానసిక స్థితులు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. అంటే పెరిగేటువంటి వాతావరణం, సంఘం కూడా మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. కావున సామాజిక, ఆర్థిక, శైక్షణిక పరిస్థితులు వ్యక్తిత్వంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక రెండవ కారణం జెనెటిక్ ఇన్హెరిటెన్స్, అనువంశీకరణ అంటారు. అంటే తల్లిదండ్రుల్లో ఎటువంటి జీన్స్ ఉన్నాయో అటువంటి జీన్స్ ప్రభావం పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ఆ జీన్స్ వారి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. పరంపరగా, పారంపర్యంగా ఎటువంటి పద్ధతులు, అలవాట్లు ఉంటాయో అవి కూడా వారి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. అయినప్పటికీ కేవలం ఈ 2 ముఖ్యమైన విషయాలే వ్యక్తిత్వాన్ని, వారి సంస్కారాల్ని పూర్తిగా వివరించలేవు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మరియు జెనెటిక్ ఇన్హెరిటెన్స్, ఈ రెండింటి కారణంగా వ్యక్తిత్వంలో తేడా వచ్చేది మనోవిజ్ఞానం చెప్తున్నప్పటికీ అసలు జీన్స్లోనే వ్యత్యాసం ఎందుకు కలుగుతుంది? దీనికి సమాధానం ఈ శాస్త్రంలో లేదు. బయాలజీ, జీవశాస్త్రం చెప్తుంది, వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఆస్తి రూపంలో ఈ యొక్క గుణాలన్నీ లభిస్తాయి. తల్లిదండ్రుల సహయోగంతో తండ్రి నుండి 23, తల్లి నుండి 23 జీన్స్ కలిసి మొత్తం 46 జీన్స్తో ఒక వ్యక్తి యొక్క శరీరం నిర్మాణం జరుగుతుంది. ఈ 46 జీన్సే వ్యక్తి యొక్క శరీర నిర్మాణాన్ని, వారి ముఖం ఎలా ఉండాలి, వాళ్ళ కళ్ళు ఎలా ఉండాలి, వెంట్రుకలు ఏ రంగులో ఉండాలి, ఒక వ్యక్తి అందంగా ఉండాలా లేక కురూపిగా జన్మించాలా, ఇవన్నీ కూడా వారిలో ఉండే జీన్స్ని బట్టి నిర్ణయింపబడుతుందని వాళ్ళు భావిస్తారు. ఇక బయాలజీలో ఇంకో కోణం ఉంది. మనుషుల యొక్క జన్మ పురుషునిలో వీర్య కణాలు, స్త్రీలో అండం యొక్క కలయిక ద్వారా జరుగుతుంది. పురుషునిలోని లక్షల వీర్య కణాలలో ఒక్క వీర్య కణం, మరి స్త్రీలోని ఒకే ఒక అండం యొక్క కలయిక. లక్షల కణాల్లోంచి ఏ కణము ఈ జన్మకు కారణమవుతుంది, మిగతా కణాలు ఎందుకు వ్యర్థంగా వెళ్తున్నాయి, దీనిపై స్పష్టమైన వివరణ లేదు. దీనికి వాళ్ళు చెప్పే సమాధానం, ఇది ఒక ఛాన్స్, ఒక అవకాశం మాత్రం అంటారు. కేవలం స్థూలమైన క్రియల ద్వారా, స్థూలమైన కణాల కలయిక ద్వారా మాత్రమే వ్యక్తి జన్మ జరుగుతుంది, వ్యక్తిత్వ వికాసం నిర్ణయింపబడుతుంది. ఇందులో ఆత్మ, సంస్కారాలు ఇటువంటి విషయం ఏదీ లేదని వాళ్ళు భావిస్తారు. వ్యక్తి జన్మించిన తర్వాత తాను అలవర్చుకునే అలవాట్లు, సంఘం కారణంగా, పరిస్థితుల ప్రభావంతో వారి యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ వెళ్తారనుకుంటారు. కాబట్టి మనోవిజ్ఞానము, జీవశాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించి సంపూర్ణ వివరణ లేదు.
ఎందుకు శరీర నిర్మాణం విభిన్నంగా ఉంటుంది? ఒకే తల్లిదండ్రి సంతానమై ఒకే ఇంట్లో ఒకే వాతావరణ పరిస్థితుల్లో ఒకే సంఘంలో పెరిగినప్పుడు అయినప్పటికీ వారిలో ఎందుకు వ్యత్యాసం ఉంటుంది? దీనికి వివరణ ఈ శాస్త్రాల్లో పరిపూర్ణంగా లేదు. మన ప్రశ్నకు సమాధానం ఈ విజ్ఞానంలో లభించలేదు అంటే ఆ విజ్ఞానం ఇంకా పరిపూర్ణత్వాన్ని పొందలేదని అర్థం. ఇక ఒకే తల్లిదండ్రి సంతానం కవల పిల్లల్ని తీసుకున్నప్పటికీ వారిద్దరి వ్యక్తిత్వంలో ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. మరి దీనికి కారణం ఏంటి? సరే, ఒక వ్యక్తి జన్మ స్త్రీ పురుష కణాల కలయిక కారణంగా పిండంగా మారి జన్మ జరుగుతుంది. వంశం పారంపర్యంగా అనువంశీకరణ ద్వారా వారి వ్యక్తిత్వం నిర్ణయింపబడుతుంది అన్నప్పుడు మరి కొందరు పేదవారింట్లో, కొందరు ధనికుల ఇంట్లో, కొందరికి చదువుకునే వాతావరణం లేని ఇంట్లో, కొందరికి ఎంతో విద్య లభించే ఇంట్లో, కొందరికి అన్ని సుఖ సాధనాలు ఉండే ఇంట్లో, కొందరికి కనీసం తినడానికి కూడా తిండి లేనటువంటి ఇంట్లో జన్మ జరుగుతుంది. దీనికి కారణం ఏంటి? శరీర నిర్మాణాన్ని, వ్యక్తిత్వాన్ని కొంతవరకు మనోవిజ్ఞానము, జీవశాస్త్రం నిర్ణయిస్తున్నప్పటికీ ఎందుకు ఒక వ్యక్తి నిరుపేదగా, ఒక వ్యక్తి ధనికునిగా, ఇలా విభిన్న పరిస్థితుల్లో ఎందుకు వారి జన్మ జరిగింది? దీనికి ఈ శాస్త్రాల్లో సమాధానం లేదు. ఈ విషయాలన్నింటికీ పునర్జన్మ సిద్ధాంతం చక్కని సమాధానాన్ని ఇస్తుంది. గతంలో కూడా జీవించినటువంటి ఒక చైతన్య శక్తి తన గత సంస్కారాల్ని తనతో పాటుగా తీసుకువచ్చి ఈ జన్మలో చిన్నప్పటి నుండే వాటి అనుసారంగా జీవించటం ప్రారంభిస్తుంది. ఏ శరీరంలో, ఎటువంటి శరీరంతో, ఏ పరిస్థితుల్లో, ఎలాంటి వ్యక్తిత్వంతో జన్మించాలో గతంలోనే తను నిర్ణయింపబడి వస్తారు. కొందరిని చూస్తే అతి పిన్న వయసులోనే ఎంతో ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళారు. చిన్న వయసు నుండే సంగీతంలో ఎంతో ప్రావీణ్యాన్ని సాధిస్తారు. పరిశోధనా రంగంలోనూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకొందరు ధార్మిక, ఆధ్యాత్మిక విషయాల్లో చిన్నప్పటి నుండే ఎంతో రుచిని చూపిస్తారు. అంత చిన్న వయసులోనే ఇవన్నీ వారికి ఎక్కడి నుండి లభించాయి? ఒక వ్యక్తి అంత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఎంతో ప్రయత్నం తప్పనిసరి. కొందరు సునాయాసంగా అతి పిన్న వయసులోనే అటువంటి స్థానాన్ని సంపాదిస్తున్నారంటే దీనికి కారణం ఏంటి? అయితే గత జన్మలో తాను ఇటువంటి సాధన చేసి ఉండి ఆ సంస్కార ఫలంగా ఈ జన్మలో అతి పిన్న వయసులోనే ఆ శిఖరాల్ని అందుకోగలుగుతున్నాడనేది పునర్జన్మ సిద్ధాంతం. కొందరు అతి సునాయాసంగా ప్రతి ఒక్కరితో కలిసిపోతారు. ఇంకొందరికి అపూర్వ స్నేహం ఏర్పడుతుంది. కొందరికి మొదటిసారే విరోధం ఏర్పడుతుంది. అంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్. ఎందుకు ఆ ఇంప్రెషన్ కలుగుతుంది? అంతకుముందు వారు ఎప్పుడు కలిసి ఉండకపోవచ్చు. అయినప్పటికీ తొలిసారే ఇటువంటి అభిప్రాయ విభేదం ఎందుకు కలుగుతుంది? ఒకే తల్లిదండ్రి సంతానం ఇరువురు అన్నదమ్ముల్లో కూడా ప్రేమాభిమానాలు, అనురాగం మనకు కనిపించవు. ఇంకొందరు పాలు నీళ్ళలా కలిసిపోయి జీవిస్తారు. అన్నీ ఇలాంటి విషయాలకు మనకు సమాధానం దొరకలేదంటే ఎన్నో సమస్యలు జీవితంలో తలెత్తుతాయి. మనోవిజ్ఞానం, జీవశాస్త్రాన్ని పక్కన పెడితే ఇక సమాజంలో అయితే పునర్జన్మ గురించి పెద్ద ప్రసక్తి లేదు. ధార్మిక కోణంలో ఆలోచిద్దాం. చాలా ధర్మ గ్రంథాల్లో మనిషికి ఒకే ఒక్క జన్మ ఉంటుందని రాయడం జరిగింది. పునర్జన్మ అనేది ఏదీ లేదు. మరి మనిషికి ఒకే జన్మ ఉన్నప్పుడు ఎందుకు ఒకరు నిరుపేదగా, బలహీన శరీరంతో, అనారోగ్యంతో, కనీస వసతులు లేని ఇంట్లో జన్మిస్తున్నారు? ఇంకొందరు ఎందుకు ధనికులుగా, ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా జన్మిస్తున్నారు? కొందరు డల్ మైండెడ్గా ఉంటారు. ఇంకొందరు ఎంతో ఉన్నత శిఖరాల్ని అందుకుంటారు వారి వ్యక్తిత్వ వికాసం, బుద్ధి వికాసంతో. ఈ వ్యత్యాసాలకి కారణం ధర్మగ్రంథాల్లో ఇదంతా కూడా భగవంతుని ఇచ్ఛ ప్రకారం జరుగుతుంది. తను ఎలా కావాలనుకుంటే వ్యక్తిని ఎలా తయారు చేయగలుగుతాడని చెప్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ భగవంతుని లీల సాధారణ మనుషులకు అర్థం కాదని చెప్తారు.
మరి అంతా ఈశ్వరేచ్ఛ, భగవంతుని నిర్ణయం ప్రకారమే జరుగుతున్నప్పుడు మనం బాధపడే అవసరం లేదు. ఒకవేళ తనే ప్రతి ఒక్కరి జీవితాన్ని నిర్ణయిస్తే మరి భగవంతుడు పక్షపాతే? లేదా తన గుణాల్లో కీర్తనల్లో మనం గాయనం చేస్తూ ఉంటాం, భగవంతుడు దయాసాగరుడు, న్యాయకారి, మరి వారికి దయ లేదా? ఒకరి పట్ల ఒకలా వ్యవహరిస్తున్నారంటే ఎక్కడ న్యాయం చూపించారు? మరి న్యాయకారిగా ఎలా అయ్యారు? మనమే తన గుణగణాలని కీర్తిస్తున్నాం, మరి ఆ గుణగణాలే తప్ప? ఇది చాలా లోతైన విషయం. దీనికి సమాధానం సరిగ్గా అర్థం కానప్పుడు ప్రతి ఒక్కరిని నిందిస్తూనే ఉంటాం, భగవంతునితో సహా. ఒకవేళ అంతా ఈశ్వరేచ్ఛ అన్నప్పుడు దానిని సంపూర్ణంగా అంగీకరించినైనా అంగీకరించాలి. అప్పుడు ఏ గొడవ లేదు. లేదా దీనికి వాస్తవమైన కారణం ఏంటి? ఇందులో భగవంతుని పాత్ర ఎంత ఉంది, మన పాత్ర ఎంత ఉంది, వివరంగా తెలుసుకోవాలి. అప్పుడే వ్యక్తి సంతుష్టంగా జీవించగలుగుతాడు. కొందరు కొద్ది రోజులే జీవిస్తారు, ఇంకొందరు చాలా కాలం జీవిస్తారు. ఒక్కొక్కరి ఆయుష్లో ఎందుకు వ్యత్యాసం కలుగుతుంది? త్వరగా మరణించే వారికి ఎటువంటి జీవిత లక్ష్యం లేదా? ఎందుకు అంత చిన్న జన్మను వారికి ఇచ్చారు భగవంతుడు? ఇది కూడా ఈశ్వరేచ్ఛే కదా. ఒక వ్యక్తి చేసే పని తన గుణాల్ని బట్టి ఉంటుంది. మరి పరమాత్ముని దయాసాగరుడు, న్యాయకారి అని కీర్తిస్తున్నాము అంటే తన కర్తవ్యంలో అంశమాత్రమైనది కనిపించాలి కదా. అంటే మనం చేసే గాయనమే తప్ప, లేక ఇందులో ఏదైనా అజ్ఞానం ఆవరించి ఉందా? కృపాలువు, దయాసాగరుడు, ప్రేమసాగరుడు, ఆనందసాగరుడైన పరమాత్మ ఎలా ఒకరిపై ఇంత నిర్దయ చేయగలుగుతారు? అంటే చెప్పేదొకటి చేసేదొకటే. కాబట్టి ఈశ్వరేచ్ఛ అనే పదానికి అర్థం చాలా లోతైనది, చాలా సమ్మతమైనది. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ప్రపంచం ఎటో వెళ్ళిపోతున్న ఈ కలియుగ అంతిమంలో కూడా ఒక అపరాధిని శిక్షించడానికి ఎన్నో రోజులు కోర్టులో నిజమైన అపరాధి ఎవరు అని నిర్ణయించడం జరుగుతుంది. అలాంటప్పుడు పూర్తి సృష్టిని నడిపించే పరమాత్మ దయాసాగరుడు, ప్రేమసాగరుడు, న్యాయకారి అయ్యి ఎందుకు ఇంత వ్యత్యాసాన్ని చూపిస్తారు? ఈ పోలిక సరితూగుతుందా? న్యాయకారి, దయాసాగరుడైన పరమాత్మ ఈశ్వరేచ్ఛతో కొందరిపై ఎందుకు నిర్దయ చూపిస్తారు? ఎవరికైనా అన్యాయం జరిగితే సాధారణ భాషలో మనం చెప్పుకుంటాం, మనిషికి మనిషి ఏం అన్యాయం చేయగలుగుతారు? ఇక్కడ అన్యాయం చేసిన భగవంతుని దగ్గర తను ఏది దాచలేరు కదా అని. అంతటి నమ్మకం ఒకవైపు భగవంతునిపై ఉంచుకుంటూనే ఇంకోవైపు ఎలా మనం అనగలుగుతాం అంతా ఈశ్వరేచ్ఛ అని? సరే, తన ఇష్టానుసారమే కొందరిని నిరుపేదలుగా, అనారోగ్యవంతులుగా, తినడానికి తిండి లేని ఇంట్లో జన్మనిచ్చారు. ఇంకొందరికి ధనవంతులు, ఆరోగ్యవంతులైన ఇంట్లో ఆరోగ్యవంతమైన శరీరంతో జన్మనిచ్చారు అనుకుందాం. అయినప్పటికీ కొందరు కొద్ది రోజులు మాత్రమే జీవించి శరీరాన్ని వదిలేస్తున్నారు, ఇంకొందరు ఎంతో కాలం జీవిస్తున్నారు. ఇది కూడా ఈశ్వరేచ్ఛనేనా? ఒకవేళ ఆయుష్ కూడా పరమాత్మని నిర్ణయించారనుకుందాం. వారు జీవించినంత కాలంలో కొందరు గొప్ప కార్యాలు చేస్తారు, మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేస్తారు, కొందరు పాపకార్యాలు చేస్తారు. కొందరు మంచి ఎక్కువ, చెడు తక్కువ, కొందరు చెడు ఎక్కువ, మంచి తక్కువ పనులు చేసిపోతారు. మరి ఈ మంచి, చెడు, పాప పుణ్యాల ఫలాన్ని ఎప్పుడు అనుభవించాలి? తను చేసిన అన్ని కర్మల ఫలాన్ని ఒకే జన్మలో వ్యక్తి అనుభవించలేడు కదా. మరి మిగతా కర్మల ఫలాన్ని ఎప్పుడు అనుభవించాలి? లేదా కర్మ సిద్ధాంతమే రాంగ్ అంటారా? ఒక చిన్న ఉదాహరణ. ఒక కుగ్రామంలో ఒక వ్యక్తికి కింద పడి తల పగులుతుంది. దూరంగా ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళాలంటే వారు ఎద్దుల బండిలో ప్రయాణం అవుతారు. ఆ వ్యక్తికి తల పగిలి రక్తం బాగా కారిపోవడం వల్ల వేగంగా పరిగెత్తడానికి వారు ఎద్దుల్ని
చితకబాదుతూ తీసుకెళ్తారు. తల పగిలింది ఒకటికైతే ఇప్పుడు తన్నులు తింటుంది ఎద్దులు. మరి అవేం తప్పు చేశాయి? సరే, ఎలాగో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుడు వచ్చి తనకు కుట్లు వేయడం జరుగుతుంది. దానికి ఫీజుగా 2,000 రూపాయలు అడిగారు. గ్రామస్తులు అన్నారు, మేము నిరుపేదలం, 2,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, మా వద్ద అంత డబ్బు లేదు అని చెప్పారు. అంతే, డాక్టర్కు కోపం వచ్చేసింది. తను వేసిన కుట్లను మళ్ళీ విప్పేశాడు. ఆ దెబ్బ తగిలిన వ్యక్తి పూర్తిగా రక్తాన్ని కోల్పోయి కోమా అవస్థలో వెళ్ళి శరీరాన్ని వదిలేశాడు. ఇప్పుడు చూడండి, దెబ్బతిన్న వ్యక్తి, ఎద్దులు, డాక్టర్, ఈ ముగ్గురు మధ్యలో ఎటువంటి కర్మల లెక్కాచారం ఉంది? డాక్టర్ చేసింది మంచి పనేనా? మొదటగా తాను కుట్లు వేశారు, అది చాలా పుణ్యకార్యం. మళ్ళీ కుట్లు విప్పేశారు, దాంతో ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. మరి ఈ కర్మల ఫలాన్ని వాళ్ళు ఎప్పుడు అనుభవించాలి? మనిషికి కేవలం ఒకే జన్మ ఉంది అన్నప్పుడు ఈ కర్మ ఫలానికి సమాధానం దొరకదు. ప్రతి వ్యక్తి సంచిత కర్మని సంస్కార రూపంలో మోసుకు వెళ్ళడం పునర్జన్మ సిద్ధాంతం. ఒకవేళ కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం మనకు అర్థం కాలేదంటే, తినండి, తాగండి, ఆనందంగా జీవించండి, రేపు ఎవరు చూశారులే అంటారు. ఇలా ప్రతి ఒక్కరు అనుకుంటూ వెళ్తే సమాజం ఏమవుతుంది, ప్రపంచం ఏమవుతుంది? అన్యాయమే అన్యాయం, అనైతికత పెరిగిపోతుంది కదా. అంటే సైకాలజీ కానీ, బయాలజీ కానీ, కొన్ని ధార్మిక గ్రంథాలు కానీ, వీటిలో లభించే ఈ జ్ఞానం మానవతను ఎటువైపు తీసుకెళ్తుంది? నాలెడ్జ్ ఈజ్ లైట్ అండ్ మైట్. జీవితంలో ఒక వెలుగును, నడిచే శక్తిని ప్రసాదించాలి ఈ జ్ఞానం అనేది. అది జరగట్లేదంటే ఆ జ్ఞానం యొక్క ఉపయోగం ఏంటి? ఇక కేవలం ఒకే జన్మ ఉంది అని చెప్పేవారు కర్మల ఫలాల్ని అనుభవించడానికి వారి కర్మల అనుసారంగా కొందరు స్వర్గానికి, కొందరు నరకానికి వెళ్తారని చెప్తారు. అయితే స్వర్గ నరకాలు ఎక్కడున్నాయి? పుణ్యం చేసిన వారు స్వర్గానికి, పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్తారు. నరకంలో ఏముంటుంది? నూనెలే కాలుస్తారు, నిప్పుల్లో వేస్తారు, ఎన్నో కఠిన హింసలు పెడతారు అక్కడ అని చెప్తారు. అయితే ఎంతకాలం హింస పెడతారు? అలా హింస పెడుతూనే ఉంటారా? ఇక వారికి అక్కడి నుండి విడుదల లేదా? చూడండి, ఇది ఎంత అన్యాయం. జన్మనివ్వడము ఈశ్వరేచ్ఛ, పరిస్థితుల్ని కల్పించడం ఈశ్వరేచ్ఛ. మరి ఆ పరిస్థితుల్లో తను అంతకంటే ఇంకేమీ చేయలేని పరిస్థితిలో తను పాపాన్ని మూటగట్టుకుంటే చివరికి నరకంలో పడేశాడు. ఇది కూడా ఈశ్వరేచ్ఛయేనా? ఎంత అన్యాయం ఇది! సాధారణంగా ఒక నేరస్తునికి శిక్షణ వేసే కాలం నిర్ణయింపబడుతుంది. మరి ఇదెక్కడి న్యాయం? జన్మించినప్పటి నుండి మరణించే వరకు ఆ జన్మాంతము ఇటువంటి శిక్ష. నరకమే నరకం. నిరుపేద కుటుంబంలో జన్మనిచ్చి, దుర్బల శరీరము, అనారోగ్య శరీరాన్ని ఇచ్చి, ఎదగలేని పరిస్థితులను కల్పించి, ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ నరకానికి తీసుకెళ్ళి, ఎక్కడ న్యాయం ఉంది? జీవ ఖైదుకైనా కొంత సమయం నిర్ణయింపబడుతుంది. ఇది ఆజన్మాంతం శిక్షనే కదా. ఆజన్మాంతం ఖైదీగా ఉండాలా? సరే, తన ఇష్టానుసారంగానే పరమాత్మ ఇలా చేశారనుకుందాం. అయితే నరక స్వర్గాలు ఎక్కడ ఉన్నాయి? ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. చంద్ర నక్షత్ర మండలాల్ని, గ్రహ మండలాల్ని శోధిస్తున్నారు. టెలిస్కోపుల ద్వారా ఎంతో దూరాల ఉన్నటువంటి విషయాల్ని కూడా వాళ్ళు పరిశోధన చేయగలుగుతున్నారు. ఈరోజు వరకు ఏ సైన్స్ సాధనం కూడా స్వర్గ నరకాలు ఎక్కడున్నాయో చెప్పట్లేదు కదా. అంటే సైన్స్కి అందని స్థానాలు అవి, లేదా కేవలం ఊహాజనితాల? నరకంలో శిక్షలు అనుభవిస్తారు అన్నప్పుడు ఈరోజు ప్రపంచం ఎలా ఉంది ఒకసారి చూడండి. మీరు రోజు న్యూస్ పేపర్లో చూసే ఉంటారు. ఎన్నో లక్షల కోట్ల మందికి తినడానికి తిండి లేక రోడ్డున పడిన జీవితాలు ఉన్నాయి. ఇంకొందరికి కావాల్సినంత తిండి ఉంది, కానీ శరీరం అంతా రోగాలే. ఇంకొందరికి అన్నీ ఉన్నప్పటికీ మానసిక రోగం, టెన్షన్, చింత, భయం. ఈరోజు ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా గుండెలపై చేయి వేసుకొని చెప్పలేడు, నేను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చాలా ఆనందంగా, సంతోషంగా, సంతుష్టంగా జీవిస్తున్నానని.
ఏ శారీరక మానసిక సమస్యలు లేకుండా జీవిస్తున్నానని, కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎటువంటి సమస్యలు లేకుండా జీవిస్తున్నానని ఎవరు చెప్పుకోలేరు. అలా ఈనాడు ఏ వ్యక్తి కూడా 100% సంతోషంగా ఆనందంగా జీవించే దాఖలాలు లేవు. ఇది నరకం కాక ఇంకేమంటారు? ఇంతకు మించిన నరకం ఇంకా కావాలా? ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తుంది, ఈ ప్రపంచంలో ఈ రోజుల్లో ఎవరు 100% ఆరోగ్యవంతులుగా లేరు. అంతో ఇంతో ఆరోగ్యం ఉన్న వాళ్ళు కూడా మానసిక సమస్యలు, చింత, భయం, దుఃఖం కారణంగా సైకోసోమాటిక్ డిసీజెస్ని తెచ్చుకుంటున్నారు. ఇంతకు మించిన స్వర్గ నరకాలు ఇంకెక్కడున్నాయి? మనం చేసిన కర్మల ఫలాన్ని ఈ ప్రపంచంలోనే వేరే శరీరంతో మనం అనుభవిస్తున్నామని ఎందుకు భావించరు? చేసిన కర్మకి ఫలం తప్పనిసరి కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది స్థిరమైనది, శాశ్వతమైనది. అలాగే పునర్జన్మ కూడా శాశ్వతమైన సిద్ధాంతమే. లేదంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం లేదు. ఇంకా పునర్జన్మకు సంబంధించి అనేక పరిశోధనల్లో కొన్ని వేల లక్షల కేసులు సైంటిస్టులు గమనించడం జరిగింది. కొన్ని ప్రక్రియల ద్వారా, హిప్నాటిక్ రిగ్రెషన్ లాంటి ప్రక్రియల ద్వారా వారిని గత స్మృతుల్లోకి తీసుకెళ్తారు. అలా వెళ్తూ వెళ్తూ పాస్ట్ బర్త్ 1, 2, 3 జన్మల వెనక్కి కూడా వాళ్ళని తీసుకెళ్ళి ఆ రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సంఘంలో, ఏ కుటుంబంలో వాళ్ళు జీవించారు, ఏ నైపుణ్యత కారణంగా వాళ్ళు ఉన్నతిలోకి వెళ్ళి ఉన్నారు, ఎలా వారి మృత్యువు జరిగింది, ఇవన్నీ కూడా డేటా తీసుకుని ప్రాక్టికల్గా వెళ్ళి చూస్తే అది 100% నిజమవుతున్నాయి. ఈ హిప్నాటిక్ రిగ్రెషన్ టైంలో వారు ఈ జన్మకు సంబంధం లేనటువంటి విషయాల్ని మాట్లాడడం, సంబంధం లేని భాషలో మాట్లాడడం చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇవన్నీ. ఇలా కూడా సైన్స్ ఒప్పుకుంటుంది పునర్జన్మ అనేది ఉంది అని. అయితే కొందరికి గత జన్మ స్మృతులు స్వతహాగానే కలుగుతాయి, కొందరిలో ఆ స్మృతులు ఉండవు. ఇలా కొందరికి ఎందుకు జరుగుతుంది, అందరికీ ఎందుకు గుర్తుండవు అనే దానికి కూడా సమాధానం ఉంది. వాస్తవానికి అందరికీ గుర్తు ఉంటాయి, కానీ మనం గుర్తుపెట్టుకునే ఈ మెమొరీలో 3 విధాలుగా ఉంటుంది. షార్ట్ టర్మ్ మెమొరీ, లాంగ్ టర్మ్ మెమొరీ. ఉదాహరణకు 3 రోజుల కింద ఏ కూర తిన్నాం ఈరోజు గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే దాన్ని గుర్తుపెట్టుకోవడం అంత అవసరం లేదు కాబట్టి వాటిని షార్ట్ టర్మ్ మెమొరీలో మనం స్టోర్ చేస్తాం. అలాగే గత జన్మకు సంబంధించిన అనేక విషయాలు గత జన్మలోనే మనం మర్చిపోయి ఉండవచ్చు. అటువంటివి క్యారీ ఫార్వర్డ్ కావు. మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, ఎందరినో కలుస్తాం, కొద్ది రోజులకి వాళ్ళని మర్చిపోతాం. మళ్ళీ వాళ్ళు గుర్తు చేస్తే తప్ప మనకు గుర్తు రాదు. కొన్ని విషయాలు లాంగ్ టర్మ్ మెమొరీలో స్టోర్ అవుతాయి. ఏదైతే మనకు అవసరం అనుకున్నామో, దేంతో మనకు భవిష్యత్తులో మళ్ళీ పని పడుతుంది అనుకుంటామో వాటిని లాంగ్ టర్మ్ మెమొరీలో స్టోర్ చేసుకుంటాం. అయితే లాంగ్ టర్మ్ మెమొరీలో ఉన్న విషయాలన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో సేవ్ అవుతాయి. కాన్షియస్ మైండ్లో షార్ట్ టర్మ్ మెమొరీ ఉంటుంది. కాబట్టి అవసరమైనవి గుర్తుపెట్టుకోవడం, అనవసరమైనవి మర్చిపోవడం అనేది కూడా ఒక యోగ్యత. ఒకవేళ అన్ని విషయాలు గుర్తున్నాయంటే మనిషి పిచ్చోడైపోతాడు. చూడండి, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చాం. మనం చదివిన చదువు ఎంతో కాలం గుర్తుంటుంది. కొన్ని కేవలం ఎగ్జామ్ రాసే వరకు గుర్తుపెట్టుకుంటాం. అంటే షార్ట్ టర్మ్ మెమొరీ ఉంది, లాంగ్ టర్మ్ మెమొరీ ఉంది. భవిష్యత్తులో దీని ద్వారా నాకు మళ్ళీ అవసరం వస్తుంది అన్నప్పుడు లాంగ్ టర్మ్ మెమొరీలో స్టోర్ చేసుకుంటాం. ఇది ఒక న్యాచురల్ ప్రక్రియ. గుర్తుంచుకోవడం, మర్చిపోవడం అనేది న్యాచురల్. అనవసరమైన వాటిని మనిషి పెట్టుకోడు కూడా. ఇలా లాంగ్ టర్మ్ మెమొరీలో ఉన్న విషయాలు సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయి ఉంటాయి. వాటి అనుసారంగా మనము ముందుకు వెళ్తూ ఉంటాం. ఎందుకంటే మైండ్లో సబ్కాన్షియస్ మైండ్ 90% ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్ మెమొరీలో ఉన్న విషయాల్ని కూడా ఎక్కువ కాలం వరకు మనం రిపీట్ చేయట్లేదు, ఉపయోగించట్లేదంటే కొంతకాలానికి దాన్ని కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంది. సైకాలజీలో దీన్ని డిస్యూజ్ అంటారు. అంటే ఎక్కువ కాలం దేనైతే వాడకుండా ఉంటామో అది మర్చిపోయే ఛాన్స్ ఉంది. ఇక 3వ రకం ఇంప్లిసిట్ మెమొరీ. అంటే ఇది పూర్తి డార్మెంట్ ఫామ్లో సూక్ష్మంగా మనలో గుణాలు, సంస్కార రూపంలో ఇమిడిపోయి ఉంటుంది. దీన్ని బట్టే ఒక వ్యక్తి యొక్క అలవాట్లు, లక్షణాలు, గుణాలు నిర్ణయింపబడతాయి.
పూర్తి వివరంగా అయితే గుర్తుండదు, కానీ డార్మెంట్ ఫామ్లో ప్రతి ఒక్కరిలో ఈ గుణాలు, యోగ్యతలు, లక్షణాలు నిండి ఉంటాయి. ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు తాను స్వతహాగా నడిచే వరకు నడవడం నేర్చుకుంటాడు. తల్లిదండ్రులు వాడికి నేర్పిస్తారు. తప్పటడుగులు వేస్తూ వేస్తూ నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఆ యొక్క నడిచే కళ తనలో స్వతహాగా ఉండిపోతుంది. తను గుర్తుపెట్టుకుని కాలు ముందుకు వెయ్యడు, కానీ స్వతహాగానే అడుగులు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇక ఆడుతూ పాడుతూ ఆటలాడుతూ గెంతులేస్తూ కూడా తాను నడవగలుగుతాడు. దీన్ని ఇంప్లిసిట్ మెమొరీ అంటాం. అంటే సంస్కార రూపంలో మనలో నిండిపోతుంది. మొదటగా ఒక పిల్లవాడు లేచి నిల్చోవడానికి ఎన్ని అవస్థలు పడతాడు, నడవడానికి ఎన్ని ఇబ్బందులు పడతాడు, ఎన్నిసార్లు దెబ్బలు తగిలించుకుంటాడు. కానీ ఒక్కసారి అలవాటైన తర్వాత స్వతహాగా తాను ఆడుతూ పాడుతూ గెంతులేస్తూ ఏడుస్తూ కూడా నడవగలుగుతాడు. నడక నేర్చుకునేటప్పుడు ఎవరు నేర్పించారు, మొదట ఎలా తాను కింద పడుతూ లేస్తూ నేర్చుకున్నాడు, ఇవన్నీ గుర్తు ఉండవు. కానీ నడిచే విధానం అనేది సంస్కార రూపంలో ఉండిపోతుంది. తను మరణించే వరకు నడుస్తూనే ఉంటాడు. దీన్ని ఇంప్లిసిట్ మెమొరీ అంటాం. అలా ప్రతి ఒక్కరిలో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంప్లిసిట్ మెమొరీ నిండి ఉంది. దీని అనుసారంగానే వ్యక్తి జీవితం సాగుతూ ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి జన్మించేటప్పుడు ఎటువంటి గుణగణాలు, ఎటువంటి శరీర అవయవాలతో జన్మించాలి, ఏ కుటుంబంలో జన్మించాలనేవి మన సంస్కారాలని బట్టి ఉంటుంది. గత జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మల అనుసారంగా సంస్కార రూపంలో అవి ఫీడ్ అవుతున్నాయి. అంటే ఇంప్లిసిట్ మెమొరీలో అవి డార్మెంట్ ఫామ్లో ఉండిపోతున్నాయి. ఆ సంస్కారాలని తీసుకుని చైతన్య శక్తి అయిన ఆత్మ తిరిగి జన్మ తీసుకుంటుంది. ఈ జన్మ తీసుకునే విధానము, జన్మ తీసుకునే కుటుంబము, కుటుంబ పరిస్థితులు, శారీరక పరిస్థితులు, ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి తను నిర్ణయించుకుని వస్తారు. కాబట్టి మన జీవితంలో ఎదురయ్యే సర్వ సమస్యలకు సమాధానం పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతమే. ఓం శాంతి.